అంటే అసలైతే నాకు తెలుగు అన్న భాష ఉంది కూడా తెలియదు అప్పుడు. ఆ తర్వాత మా ఆయన పరిచయం అయితే అడిగాను, మీరు ఇండియాలో ఏ భాష మాట్లాడతారని. అప్పుడు చెప్పారు తెలుగు అని. ఆ తర్వాత నేను కనుక్కున్నాను ఈ తెలుగు ఎలా నేర్చుకోవాలో, ఎక్కడ నేర్చుకోవచ్చో అదంతా నాకు తెలిసిపోతేనే నాకు చాలా రేర్గా ఉన్న ఒక పుస్తకం దొరికింది మా ఫిన్లాండ్లోనే. అక్కడ తెలుగు పుస్తకం ఫిన్లాండ్ లో దొరికింది. అక్కడ ఒక తెలుగు పుస్తకం ఉంది. భాషలందు తెలుగు లేస్తాను మా తాతయ్య చెప్తుండే చిన్నగా ఉన్నప్పుడు. తెలుగు భాష మంచిగా రావాలి, తెలుగు మంచిగా మాట్లాడాలి, తెలుగు పక్కగా వలకాలి, ఇట్లా ఇట్లా ఈ శబ్దం ఇట్లా వలకాల, ఆ శబ్దం అట్లా వలకాలి అని చెప్తుండే మా తాత. చూసిండ్రా, అందుకని మన తెలుగు పుస్తకం అంట ఆడ ఫిన్లాండ్లో కనబడ్డదంట ఈ అమ్మకు. ఏ పుస్తకం అమ్మ, ఏంటిది అది? అది చాలా బాగుంది పుస్తకం. ఒక తెలుగు గ్రామర్ బుక్ ఒకటి, తర్వాత ఒక ఎక్సర్సైజ్ బుక్. అంటే దాంట్లో ఈ తెలుగులో ఇలా ఎలా ఎలా అనాలి అలా అంతా దాంట్లో నేర్పించారు. అది నేనే చదువుకున్నాను అది. ఇప్పుడు తెలుగు ఇట్లా ఉంటుందా అని ఫిన్లాండ్ భాషలో రాసిండ్రా వాళ్ళు? అది ఇంగ్లీష్లో రాశారు, తెలుగులో రాశారు. ఇంగ్లీష్లో రాసిండ్రు, తెలుగులో రాసిండ్రు. అట్లా ఇంగ్లీష్లోకి తెలుగు నేర్చుకున్నాం. అట్లా నేర్చుకున్నాను. చూసినారులో ఒక భాష వస్తే ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు మనం ఇట్లా మంచిగా. అమ్మ ఆడికించి తెలుగు ఇట్లా గింతగానము ధారాళంగా మాట్లాడుతున్నారు అంటారు కదా, అట్లా మాట్లాడుతున్నాను. అది తర్వాత వచ్చింది గింతగానం. అంటే ఫస్ట్ నేను నా బుక్లో నేర్చుకున్నాను, అప్పుడు ఎవరితో ఎక్కువ మాట్లాడలేదు. ఆ తర్వాత మేము మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాము. ఇక్కడ అందరితో మాట్లాడుతూ మళ్ళీ ప్రాక్టీస్ అయిపోయింది, బాగా వచ్చింది. అమ్మ ఇప్పుడు తెలుగు మాట్లాడుడైనా రాసుడు చదువుడు ఇవన్నీ వచ్చా? అవి కూడా వచ్చు. తెలుగు రాస్తావు? నాకు తెలుగు రాయడం వచ్చు, చదవడం కూడా వచ్చు. నేనే నేర్చుకోవాలి ఇక తెలుగు చదువుడు రాసుడు. ఎందుకంటే నేను 3 చదువుకున్నా, 1, 2, 3 తరగతులు చదువుకున్నా. 3 చదివేసరికి ఇక నాకు తెలుగు చదువుడు రాసుడు రాదు, కానీ తెలుగు మాట్లాడుడు వచ్చు. ఇక ఎట్లయినా తెలుగు భాష మాది కదా, అందుకని నాకు తెలుగు మాట్లాడచ్చు. అమ్మ ఇప్పుడు ఇంత తెలుగు ఇదంతా బాగానే ఉన్నది. తెలుగులో ఎవరన్నా ఏదైనా చెప్తే ఇట్లా పొయ్యి మాట్లాడొచ్చుడు, తెలుగులో ఏమంటారు దాన్ని, స్పీచ్ ఇచ్చుడు అంటారు కదమ్మ. తెలుగులో స్పీచ్ అనకూడదు, స్పీచ్ అనేది కూడా ఇంగ్లీష్ భాషనే. తెలుగులో వ్యాఖ్యానం అనాలన్నా కాదు, తెలుగులో వక్తృత్వం అనాలి, ఏమంటారు కదా, పెద్ద 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 మాటలు నాకు తెలియదు. కానీ తెలుగులో పోయి మాట్లాడు, సభల ప్రసంగం అమ్మని అమ్మ నాకు గుర్తుకొచ్చింది. సభలో పోయి ప్రసంగం చేసుడు తెలుగులో వస్తుందా? అంటే అది ఆ మాట నాకు తెలియదు. ప్రసంగం అంటారు తెలుగులో మాట్లాడు, సభలో మాట్లాడు అయితే ప్రసంగం, ప్రసంగించుడు ప్రసంగము అంటారు. ఇట్లా సభ అంటేనే యాదకొచ్చింది, ప్రసంగం లేకపోతే నాకు రాకపోయి ఇప్పటిదాకా అట్లా. అంటే ఇలా మామూలుగా మనుషులతో మాట్లాడడం నాకు వచ్చు, నాకు ప్రాబ్లం లేదు. అంతేగాని ఇక ప్రసంగాలు ఈ సంఘాలు కొంచెం కష్టం. అది కొంచెం కష్టం. అమ్మ ఇప్పుడు ఇంత మంచిగా ఇల్లు కట్టుకున్నావు, ఇంత మంచిగా షెటిల్ అయినావు, ఇక్కడ పబ్లిక్కి ఏం చేద్దాం అనుకుంటున్నావు? పబ్లిక్కి అంటే ఒకటి మా మురికి నీళ్ళు శుభ్రం చేయడం, అది ఒకటి చేద్దాం అనుకున్నాం. ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడు కొంతమందికి ఇలా పిల్లలు స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ అంటారు. సో ఇప్పుడు పిల్లలకు ఏదో చిన్న ప్రాబ్లం ఉంది, వాళ్ళు పుట్టినప్పటి నుంచి కొంచెం వేరేగా ఉంటారు, వాళ్ళని అదే వేరే మనుషులు కూడా ఎట్లా చూస్తారో మనకి తెలియదు, కొంచెం సో అట్లాంటి వాళ్ళ గురించి, ఇంకా మన మామూలు పిల్లల గురించి, పెద్దవాళ్ళ గురించి కూడా ఒక పార్క్ చేస్తున్నాం, ఒక యాక్టివిటీ పార్క్ అన్నది. పార్క్ ఎత్తున్నారు అంటే ఆ పార్కులో అట్లాంటి పిల్లలకి ఆడుకునుడు ఎట్లుంటదమ్మా? మరి నాకు అర్థం. అంటే ఇప్పుడు మామూలుగా అందరూ పిల్లలు ఇలా ఎక్కడానికి ఏదో ఉంటుంది, జారుకోవడానికి ఏదో ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు అలా స్పెషల్ పిల్లలు ఉంటే వాళ్ళకి అవన్నీ ఎక్కడం రాదేమో, లేకపోతే వాళ్ళు ఈజీగా పడిపోగలరు. అలాంటి వాళ్ళ కోసం చాలా సేఫ్టీగా చేస్తున్నాము. వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి ఎక్విప్మెంట్ పెడుతున్నాము. సో అలా ఒక 2 ఎకరాల్లో ఒక పార్క్ చేస్తున్నాం. 2 ఎకరాలలో ఆ పార్క్ చేస్తున్నారు. అమ్మ మొత్తం ఇది 1.5 ఎకరం కట్టినామన్నారు కదా, మొత్తం ఎంత జాగా తీసుకున్నారు ఇదంతా? ఇంకా దీనికంటే కొంచెం ఎక్కువ జాగా ఉంది. ఇప్పుడు ఇంట్లోనే కడుతున్నారా, మళ్ళీ మీ జాగాలనే కడుతున్నారా పార్క్? ఇక్కడ మా జాగాలో కట్టట్లేదు, ఇంకొకళ్ళు
జాగా ఇచ్చారు. ఆ, అది ఇక్కడ దగ్గరలోనే ఉంది. ఎంత దూరం ఉంటుంది ఇది? మా ఇంట్లో నుంచి ఒక 10 నిమిషాల దూరం.